गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. బ్రహ్మస్వరూపులైనటువంటి జగద్గురువగు వశిష్ఠ మౌనీంద్రుల వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. భగవత్ సంకల్పముతో బద్ధులైనటువంటి జీవులకు ముక్తిని ప్రసాదించుట కొరకై బ్రహ్మ తన మనస్సున బ్రహ్మజ్ఞానాన్ని ఈ లోకానికి అందించేటువంటి పుత్రుణ్ణి అనుగ్రహించమని ఆ నారాయణమూర్తిని మనస్సున స్మరింపగా బ్రహ్మ సంకల్పము చేత జన్మించినటువంటి వారు వశిష్ఠ మౌనీంద్రుల వారు. అటువంటి బ్రహ్మమానస పుత్రుడు భగవద్ సంకల్పముచే అవతరించినటువంటి సాక్షాత్తు బ్రహ్మనిష్ట నిరతుడు, సర్వజ్ఞుడు, జ్ఞానులలో శ్రేష్ఠుడు. ఆయన ఈ లోకమునకు గురువుగా లభించడం మన అందరి అదృష్టం. ఆ మహనీయుని ద్వారానే నాటి నుండి నేటి వరకు ఈ బృహద్వాశిష్ట గురు పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఇక సృష్టి ఉన్నంత వరకు వారి యొక్క సంకల్పము ఎల్లవేళలా ఇది ఇలాగే కొనసాగుతుంది. మహాత్ముల సంకల్పమునకు అడ్డులు ఉండవు. అటువంటి జగద్గురు అయినటువంటి వశిష్ఠ మౌనీంద్రుల వారి దివ్య బోధలను ఆస్వాదించి తరించడానికై అవతరించిన కారణజన్ముడు శ్రీరామచంద్రమూర్తి. ఆత్మ విచారము ద్వారా స్వస్వరూప అనుభూతిని ఎలా పొందవచ్చునో ఈ ధర్మాలన్నిటినీ ఈ లోకమునకు అందించుటకై సాక్షాత్తు నారాయణమూర్తియే వశిష్ఠ మౌనీంద్రుల వారికి శిష్యుడై అవతరించాడు. ఇక్కడ బ్రహ్మమానస పుత్రుడు సద్గురువు వశిష్ఠ మౌనీంద్రుల వారు సాక్షాత్తు నారాయణమూర్తియే శిష్యుడై వశిష్ఠుల వారి దివ్యబోధనను ఆస్వాదిస్తున్నాడు. గురువునకు తగిన శిష్యుడు, గురు శిష్యులు ఇరువురు జగదోద్ధారకులు. కళ్యాణ గుణనిధి అయినటువంటి రామచంద్రమూర్తి శ్రవణము చేస్తున్నాడు. ఇక్కడ అనేక ఉపాఖ్యానములను ఉపదేశిస్తూ వశిష్ఠ మౌనీంద్రుల వారు పంచభూతమయమైనటువంటి శరీరమునందు నివసిస్తున్నానని కేవలం బాటసారి మార్గమధ్యములో కాసేపు ఒక వృక్షము కింద సేద తీర్చుకొని అటుపిమ్మట మరలా తన మార్గమున తాను ఆ వృక్షాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు జీవుడు ఈ భూలోకమునకు వచ్చి శరీరం అనేటువంటి వృక్షములో తలదాస్తూ ఉన్నాడు. కానీ బాటసారి చెట్టు కింద ఎంతసేపు ఉంటాడో ఆ కొంతసేపు మాత్రమే అక్కడుండి దాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు జీవుడు కూడా ఈ శరీరములో కొంతకాలము ఉండి దీనిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అట్టి జీవన విధానాన్ని అనుసరిస్తున్నటువంటి జీవుని యొక్క స్థితిని గుర్తించి పంచభూతములతో నిర్మింపబడినటువంటి శరీరము నేను కాదని దీని మీద వ్యామోహాన్ని త్యజించినటువంటి ఉద్దాలకుని యొక్క చరిత్రను నీకు ఉపదేశిస్తాను నాయనా రామచంద్ర, విను అని గంధమాదన శైలేంద్ర నామ్నః కాచిత్ కళస్థలీ విద్యతే కీర్ణ కుసుమ కర్పూర ద్రుమధూసర. గంధమాదనం అనే ఒక పర్వతము కలదు. ఆ పర్వతమునందు కర్పూర చందన కుసుమ పరిమళములతో విరాజిల్లెడి ఒక మహా అందమైనటువంటి సుందరమైనటువంటి వనమునందు ఆ ఉద్దాలకుడనేటువంటి ఒక మునీశ్వరుడు అక్కడ ధ్యానమును ప్రారంభిస్తున్నాడు.
ఇతడు ఆ పర్వతమునందు అనేక సంవత్సరములుగా నివసిస్తూ ఉండి కూడా ఆత్మవిచారణ లేనివాడై జీవనము సాగిస్తున్నాడు. ఇలా ఆత్మవిచారణ లేకుండా గడిపినటువంటి జీవితాన్ని ఒకసారి విచారించినటువంటి వాడై, నేనింతకాలము గడిచిన రోజులలో అనుభవించిన సుఖమెద్ది, ఇప్పుడు ఇంకా నా ప్రయత్నము ఎలాంటిదై ఉండాలి, ఇది వరకు పోయిన కాలము వలె ఇంకా కూడా నిరుపయోగంగా కాలాన్ని వృధా చేయడం ఇక తగదని ఆలోచిస్తున్నాడు. ధ్యాన నిమగ్నుడవుతూ ఉన్నాడు. వేదాన్ని అధ్యయనము చేస్తూ ఉన్నాడు. పెద్దల యొక్క కృషిని గ్రహిస్తూ ఉన్నాడు. ఇలాగా ధ్యానము చేస్తూ వేదములను చదువుతూ నిత్యము భగవంతుని ఆరాధిస్తూ మనస్సు స్వాధీనము కాకపోయినప్పటికీ పలు విధములైనటువంటి కోరికలలో మనస్సు మునకలు వేస్తూ ఉన్నప్పటికీ కోతివలే సంచరిస్తున్నటువంటి స్వభావము గల మనసు గలవాడైనప్పటికీ ఆయన సాధనను విరమించకుండా ప్రయత్నమును సాగిస్తూనే వస్తున్నాడు. అటువంటి ఆ ఉద్దాలకుడు ఒకానొక రోజు ఏకాంతముగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. నేను ఇంకెంతకాలము ఈ మనోచాంచల్యాన్ని భరించాలి? ఈ మనస్సు దాటరాని ప్రవాహమై ఉంది. ఒడ్డును విరగదన్నేటువంటి అలలతో ప్రవహిస్తున్నది. నిగ్రహం అనేటువంటి పడవ సహాయముతో నేను ఎప్పుడు దీనిని దాటగలను? అటువంటి నిగ్రహం నేను ఎప్పుడు సాధించగలను? మనోనిగ్రహం అనేటువంటి నావ నేను సాధ్యమునర్చుకొనకపోతే సంకల్ప ప్రవాహాన్ని దాటడానికి వీలు కాదు అని తనలోనే తాను ఆలోచిస్తున్నాడు. నిర్వికల్ప సమాధి స్థితిని నేను సాధించాలి. అందమైన పుష్పములతో సువాసనను వెదజల్లేటువంటి పారిజాత పుష్ప వనాన్ని వదిలిపెట్టి విషవాయువులను వీచేటువంటి వనములోనికి పోయిన మూర్ఖుని వలె నా మనస్సు ఆత్మను వదిలిపెట్టి భోగములను వాంఛిస్తూ ఉన్నది. భోగములను వాంఛిస్తున్నటువంటి ఈ మనసుకు శాంతి ఎక్కడిది అని కదాచిదాంతరస్పర్శ బాహ్యం విషయమాదదే తస్యోజ్జీయ మనోయాతి కదాచిత్రస్తపక్షివత్తు. ఒక్కొక్కప్పుడు మనస్సు సత్వగుణము ఆవేశించినప్పుడు ఆ ఆత్మను తెలుసుకోవాలని నిత్యమై శాశ్వతమైనటువంటి బ్రహ్మ వస్తువును వాంఛిస్తూ ఉన్నది. రజోగుణము మనస్సులోనికి ప్రవేశించినప్పుడు కేవలము బయలును వీక్షిస్తూ ఉన్నది. తమోగుణము ఆవేశించినప్పుడు అంధకార బంధురమై ఉన్నది. వాస్తవాన్ని గ్రహించలేనటువంటి ఈ మనస్సు పలు విధములైనటువంటి స్వభావములతో దృష్టి బెదరిన పక్షి వలె ఇష్టమొచ్చినట్టు విహరిస్తూ ఉన్నది. ఏమి చేయాలనో పాలుపోవడం లేదు.
ఎలా నిరోధించాలనో బోధపడుట లేదు. ఇలా చింతాక్రాంతుడై అలా ఆ అరణ్య మార్గమున పచారులు చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఉద్దాలకుడు. ఇలా ఇతి పర్యాకుల స్వాంత సలుటల్యాన వృత్తిషు అతి పర్యాకుల మన విజహారతిర్గిరం. నిరుత్సాహపరుడయ్యాడు. ఎంతకాలం ఈ మనోవేదన, ఎంతకాలము ఈ దుర్భరమైన మనస్సుతో పోరాటము. ఆసనమా కుదరదు, మనసా నిలువదు, నిగ్రహమా చాలదు, ఆత్మానుభూతియా అందదు, జీవితమా పరిసమాప్తి కాదు, దిక్కుమాలిన శరీరమా చలికి ఓర్చుకొనలేదు, ఎండకు ఓర్చుకొనలేదు. ఎన్నో కావాలంటది, ఎన్నో పొందాలంటది. ఏవి లభించకపోయినా కొరతలతో విలపిస్తూ ఉంటుంది. ఈ దుర్భరమైనటువంటి జీవితం పరమేశ్వర ఇంకెంతకాలం? ఎప్పుడు నేను ఆత్మయందు విశ్రాంతిని పొందే కాలం ఎప్పుడు వస్తుంది? ఈ పర్వతం ఎలా అచంచలమై కదలిక లేనిదై ఉన్నదో అలాగా ఈ పర్వతమునందు ఈ పాంచభౌతికమైనటువంటి దేహ స్వభావాలను దాటి ఆ అనంతమైనటువంటి చిత్ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మను దర్శించి విశ్రాంతిని అందే రోజులు నాకెప్పుడు అనుగ్రహిస్తావు? అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుంది అని కన్నీరు పెట్టుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇది పర్యాకుల స్వాంత సలుట ధ్యాన వృత్తిషు అతి పర్యాకుల మన విజహారతి గిరౌ. ఒకానొక ప్రశాంతమైనటువంటి యోగమునకు అనుకూలమైనటువంటి ప్రదేశములో పుష్పములతో కూడిన మెత్తటి ఆకులు కలిగినటువంటి కొమ్మలను కొన్నిటిని విరచి ఆసనము వలె ఏర్పరచుకొని ఆ పూల గుచ్ఛములతో కూడినటువంటి ఆకుల మీద కృష్ణాజనం అనే జింక చర్మాన్ని పరుచుకొని ఉత్తరాభిముఖుడై పద్మాసనమున కూర్చున్నాడు. అనగా కుడి పాదమును ఎడమ తొడపైన, ఎడమ పాదమును కుడి తొడపైన అమర్చి వెన్నును నిటారుగా వంకర లేకుండా శిరస్సును నిలిపినవాడై దృష్టిని నాసాగ్రమున నిలిపి అందు ప్రాణవాయువుల యొక్క సంచారమును జ్ఞాన దృష్టితో గ్రహిస్తూ ధ్యాననిష్ఠుడయ్యాడు. అప్పుడు అయి మూర్ఖ మనఃకోర్ధ స్తవ సంసార వృత్తిభిః ధీమంతో ననిషేవంతే పర్యంతే దుఃఖదాం క్రియాం. ధ్యానములో కూర్చుని ఉన్నాడు గాని కదలిక లేనటువంటి ఆసనమునందున్నాడు. కానీ లోపల మనస్సు పరుగులు తీస్తూనే ఉంది. ఏవేవో కొరగాని సంకల్పాలన్నీ ఎత్తి జ్ఞాపకం చేస్తూ ఉంది. అవి తనవి కాదు, ఎవరెవరితోనో కలిసి మాట్లాడినట్లు, ఎవరినో చూచినట్లు ఎన్నో ప్రదేశాలు, ఎవరెవరి చరిత్రలనో గుర్తు చేసేస్తూ ఉంది. తనకిప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు అవన్నీ దానికి అవసరం లేదు. ఇప్పుడు ధ్యానంలో ఉన్నాడు ఇతడు. అతనికి ఇప్పుడు కావాల్సింది ఏంది? భగవత్ స్మరణ. కానీ అది చేస్తూ ఉన్నది ఏది? అనవసరమైనటువంటి ఆలోచనలు,
అసలు అవి మనవి కావు, మనకు సంబంధించినవి కావు, ఎవరివో ఎప్పుడో ఎవరో పోట్లాడుకొని ఉంటారు, అది చూసింటుంది, అది గుర్తు చేస్తుంది. ఇలాగా దీన్ని బట్టి మీరు ఆలోచన చేయొచ్చు మీ మనస్సు మీకు ఏమేం చూపిస్తుందని. ఇలాంటి యొక్క స్వభావంలో కూడినటువంటి ఆ మనస్సును ఇలా అంటున్నాడు, ఓ మూఢ చిత్తమా, జ్ఞానాన్ని కోల్పోయావు, ఒక మూర్ఖుడులాగా ప్రవర్తిస్తున్నావు, నీకు ఆలోచన లేదు, నీకు జ్ఞానం లేదు, అసలు ఇప్పుడు నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి ఇప్పుడు నీకేం అవసరం అనే తెలివి లేదు నీకు. ఇష్టం వచ్చినట్టు పోతున్నావు, దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏముంది? దానివల్ల నీకు కలిగే సుఖం ఏమైనా ఉందా? ఇలాగా నీకు సంబంధించిన విషయాలే కాకుండా అనవసరంగా సమయాన్నంతటినీ పోగొట్టుకుంటున్నటువంటి నీకు సుఖము ఏ మార్గంలో పొందుతుందని, ఏ లాభాన్ని వాంఛించి ఇలా వెళుతున్నావు అని మనస్సును ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడ? ధ్యానములో. చూడండి, ఇదండి మనసుకు కావాల్సింది అదే. అలా కాకుండా మనస్సు దాని పాటికి అది పరుగులు తీస్తూ పోతూ ఉంటే కూడా నీ పాటికి నువ్వు నోరు తెరుచుకోని ఉన్నట్లయితే ఎంతకాలానికైనా ధ్యానము సిద్ధించదు, గుర్తించాలి. ఇక యధియాసి మహీరంధ్రం బ్రహ్మలోక మదాపివ తన్నల్ నివృత్తిమాప్నోషి వినోపశమనామృతం. ఓ మనస, నువ్వు భూలోకమంతా తిరుగు, నీకు సుఖం లేదు. పాతాళానికి కూడా పో, నీకు సుఖం లేదు. ఎన్నెన్ని లోకాలకు నువ్వు పోవాలనుకుంటావో అన్ని లోకాలకు పోయి చూడు, నీకెక్కడా సుఖం లేదు. ఎందుకు? సుఖం అనేది ఆత్మ యందుందని చెప్పినా వినని నిన్నేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఇంకా ఇలా అంటున్నాడు, శబ్దాది గాభిరేతాభిః కిం మూర్ఖ హతవృత్తిభిః యస్మాత్ కించిదపోక్నోషి యస్మిన్ వహసి నిర్వృతిం తస్మిన్ చిత్త శమే మూర్ఖ నానుదావసి కిం పదము. నీవు శబ్దాది విషయముల అనగా శరీరం అనే రథాన్ని ఎక్కావు, ఇంద్రియములనేటువంటి గుర్రాలను కట్టావు, వాసనలు కోరికలు అనేటువంటి దారులలో పయనిస్తున్నావు, కర్మలనే ఫలితాన్ని అనుభవించడానికై. మరి కర్మలను అనుభవించడానికి నువ్వు పయనిస్తున్నావే, ఈ కర్మలు జ్ఞానశూన్యమై ఆచరించిన నీకు సుఖముని ఇయ్యగలవా? ఇయ్యలేవు. బిల్వ వృక్షము దగ్గరకు వెళ్ళిన ఏనుగు అయ్యో ఎలక్కాయగాదే అని వెనుదిరిగినట్లు పాప ఫలితములు ఎదురైన నీకు కన్నీటి పర్యంతము దుఃఖము తప్ప సుఖం ఎక్కడిదే? నీకు సుఖము నీకు లభించదు. కనుక మనస త్వక్తమూగత్య దుఃఖాయ స్వర్శోన్ముఖతయా తయ మూర్ఖమాబధ్యతామేహి గజీలుబ్ధ గజేంద్రవత్తు. నీ స్వభావములు ఎలా ఉన్నాయో నీకే చెప్తా విను. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే పంచతన్మాత్రాలను ఆధారంగా చేసుకొని పరుగులు తీస్తున్నావు. ఏది వింటావో దాన్ని గుర్తు చేసుకుంటావు, ఏది చూస్తావో అవన్నీ గుర్తు చేస్తావు, ఏమేమి తింటావో అవన్నీ గుర్తు చేస్తావు, ఏమేమి మాట్లాడతావో అవన్నీ గుర్తు చేస్తావు, ఏదేది వాసన చూస్తావో ఇవన్నీ గుర్తు చేస్తావు. నీవు వీటి వెంట పరుగులు తీస్తున్నావు.
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములని ఈ పంచతన్మాత్రలు ఈ ఇంద్రియాదులను ఆధారము చేసుకొని వాటి వల్ల సుఖముందని వాటి సుఖాలను అనుభవించుట కొరకై నీవు వాటిని వెంబడిస్తున్నావు. వాటి వల్ల కలిగే సుఖము ఎలాంటిది అని విచారించవు. చెప్తా విను. ధ్వనిని ఆకర్షించే స్వభావము చేత జింకలు లోపడిపోయినాయి, బంధింపబడినాయి, ప్రాణాలను కోల్పోయినాయి. ఇక స్పర్శ సుఖానికి లోపడినటువంటి వీరవిహారము చేస్తూ హాయిగా అరణ్యములో జీవించాల్సినటువంటి ఏనుగు ఎప్పుడైతే ఈ కోరిక కలిగిందో వచ్చి దీంట్లో తగులుకునేసి రూపమునకు ఆకర్షితమయ్యి మిడత అగ్గిలో పడి చనిపోతూ ఉంది. రసమునకు జిహ్వేంద్రియమునకు లోబడి చేప గాలమునకు తగులుకుంటూ ఉంది. వాసనేంద్రియమునకు లోబడి పుష్పములో తగులుకుంటూ ఉంది. వాటికి ఒక్కొక్క లక్షణం ఉండేవి చెడిపోయినాయి. నీకు ఈ 5 స్వభావాలు ఉన్నాయి. నువ్వు ఎట్లా బాగుపడతావు? నువ్వు బాగుపడలేవు. కాబట్టి ఈ స్వభావాలను బాగుపడాలనుకుంటే వీటిని వదిలిపెట్టు అని ధ్యానములో కూర్చొని మనసుకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీకు వీటితో ఏమాత్రం లాభముందో చక్కగా గ్రహించావా? ప్రాణాలను కోల్పోవడం ప్రాణాపద తప్ప వీటి ద్వారా సుఖము లేదు అని తెలుసుకున్నావా? ఇంకా ఈ శరీరమునకు ఉన్నవి ఇంద్రియములు ఇవే. నిన్ను గోతిలో పడదోసేవి, నిన్ను ప్రమాదమునకు ఎదురుపరిచేవి, నీకు దుఃఖములు అందించేవి. దీని సవాసం ఇంతే కానీ దీని ద్వారా సుఖమైతే లేనే లేదు. సుఖపడడానికి కాదు శరీరం వచ్చింది, కర్మలను అనుభవింపజేయడానికి వచ్చింది. అది నీకు దానివల్ల సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మూర్ఖమైనటువంటి ఇంద్రియ భోగ వాంఛను విడనాడు. సమస్త జగత్తుకు విలక్షణంగా సాక్షిగా ఏ పరబ్రహ్మస్వరూపము ప్రకాశిస్తూ ఉన్నదో అట్టి దానిని నీవు వాంఛింప యోగ్యమైన దానవు కాదు. ఇక ఇలాగా విచారిస్తున్నటువంటి ఆ ఉద్దాలకునికి మనస్సు క్రమంగా దీపములో నూనె అయిపోతే ఆ ప్రకాశం కూడా క్రమంగా ఎట్లా తగ్గిపోతుందో, దీపంలో నూనె పూర్తిగా అయిపోయినప్పుడు క్రమంగా ఒత్తితో కూడా వెనక్కి కాల్చుకుంటూ ఎట్ట దీపం ఆరిపోతుందో, ఆ విచార జ్ఞానము కలిగినటువంటి ఆ ఉద్దాలకుని యొక్క మనస్సు ప్రశాంతతను పొంది పూర్వపు స్వభావాలన్నిటి వదులుకునేసిందట. నిజమే, నువ్వు చెప్పింది వాస్తవమే. ఇంత పరిజ్ఞానము లేక బుద్ధి లేని దాననై ఇంతవరకు ఈ ప్రమాదములకు గురైపోతూ వచ్చాను. నేను అలా పోవడం చేతనే నీకు ఈ ఇబ్బందులు ఎదురుపడినాయి. ఇక నా స్వభావాన్ని నేను వదులుకుంటున్నాను. స్వభావములను వదులుకున్నటువంటి నేను ఇక ఏది నా యొక్క స్వరూపము? నా స్వరూపము ఆత్మస్వరూపం. నేను మనసు కాదు, నేను ఇంద్రియములు కాదు, నేను కోరాల్సింది వీటిని కాదు. కాబట్టి ఇది వరకు ఉన్నటువంటి నా స్వభావాలను, శబ్దస్పర్శ రూప రసగంధముల యొక్క స్వభావముల పట్ల మక్కువ విడనాడుతున్నాను. నీకు ఇంక సహకరిస్తాను, నీతో ఏకీభవిస్తాను అని ఆ ధ్యానం వైపునకు మనస్సును అలా ఉపశమింపబడినటువంటిదయ్యి ఇంతవరకు చాంచల్యము కలిగినటువంటి ఆ మనస్సు నిగ్రహానికి ఒప్పుకొని అనుగ్రహ రూపంలో మనస్సు లోపడిపోయిందట. కాబట్టి విచార జ్ఞానమే యోగము, విచార జ్ఞానమే నిజమైనటువంటి సాధన. నీ మనస్సును అలాగా నువ్వు పసిపిల్లానికి చెప్పినట్లు దానికి ఇలా విశదంగా చెప్పినప్పుడే అది అర్థం చేసుకుంటుంది. అది అర్థం చేసుకొని నా ఆలోచనలు కరెక్ట్ కాదు, నాది తప్పే అని ఒప్పుకుంటుంది. అప్పుడు సాధకునికి అది సహకరిస్తుంది. రామచంద్ర, వింటివా? మనస్సును ఎంత సులభంగా ఒప్పించుకున్నాడో
మనస్సును ఎంత సులభంగా ఆయన దాటుకున్నాడో అట్టి విచార జ్ఞానమును నీవు పొందునాయన రామా. అటువంటి విచార జ్ఞానాన్ని నువ్వు పొందు. ఆలోచన లేకుండా నీవు మనసు పోయినట్ల పోవద్దమ్మా. ఇటువంటి సందేశాన్ని ఆ వశిష్ఠ మౌనీంద్రులు వారు అందించారు. వెనకనే చెడిపోయినాం మనం. వినవలసినటువంటి మహావాక్యములను వెనకనే చెడిపోయినాం. అందుకే జ్ఞాని ఎప్పుడూ నోరు మెదపకూడదు. ఆహారము తీసుకునే సందర్భములో తప్ప మిగతా సమయములో నోరు తెరిసే పని ఏముంది? నోరు మూసుకోవాలి. అందుకే ఇది దుర్మార్గము, అది సన్మార్గము అన్నారు. నోరు తెరిసేవాడు దుర్మార్గుడు, నోరు మూసుకునేవాడు సన్మార్గుడు. మా గురుదేవులు వారు చెప్తూ ఉండేవాడు, నాయనా సాధు అంటే ఎవర్రా? బాగా గడ్డం పెట్టుకొని ఉండేవాడా? రుద్రాక్షమాలలు వేసుకొని ఉండేవాడా? వాని జీవితంలో ఏదోగా చిన్న పొరపాటు చేసే ఉంటాడు. మరి సాధు ఎట్లవుతాడు? ఏ చిన్న లోపం కూడా లేనివాడు కదా సాధువు. మరి ఆ సాధు ఎవరో తెలుసా? ఆ నాసిక మార్గంలో నడుస్తూ ఉన్నాడే ఆయన సాధువు. ఏ కళంకము లేనివాడురా, ఇంకొక దానితో సంబంధం పెట్టుకొని వాడురా, ఎవరిని తోడు పెట్టుకోడు, ఎవరితో స్నేహం చేయడు. నాకు కూడా కాస్త ఈరోజు పని ఉంది, నేను ఈరోజు సెలవు పెడుతున్నాను అని చెప్పి మీరు ఆదివారం సెలవు పెట్టుకున్నట్లు ఆయన కూడా ఒక ఆదివారం సెలవు పెట్టాడు అనుకోండి. ఎవరు ఆ ముగ్గురు నడుస్తూ ఉండేవాడు ఈ లోపల ఇంకా అందరికీ ఫోన్లు చేసి చెప్పాల్సిందే. అందరూ సెలవు తీసుకున్నా ఆయన మాత్రం సెలవు తీసుకోడు. ఏమిటి అంత అవసరం? ఆయనకంత అవసరమా? నీ మీద ఆయనకు ఎంత వాత్సల్యం ఉందో, ఏ ప్రతిఫలాన్ని వాంఛించకుండా కేవలం ప్రేమతో బిడ్డను తల్లి ఎట్లా పోషిస్తుందో భగవంతుడి సృష్టిని అట్లా పోషిస్తున్నాడు ఆయన. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టుకోకుండా రాత్రింబవళ్ళు ఇంత తినేసి గుర్రుమని గురకబెడుతూ నువ్వు నిద్రపోతూ ఉంటే కూడా ఆయన మాత్రం తన పని చేస్తూనే ఉన్నాడు. అది ఆత్మ. అతడు సాధు. నోరు తెరిసావా, నాసిక మార్గంగా వెళ్ళే ఆ పరమ సాధువు ఇక వాకు ద్వారా వచ్చిస్తుంది. నువ్వు అసాధుత్వాన్ని ధరించినట్లే. అందుకని సాధు అనగా ఎవడు? నాసిక మార్గముగా మనసును నడిపించేవాడు సాధువు. దుర్యోధన చక్రవర్తి లోభం అనే ఒక్క గుణముతో 56 దేశాలకు చక్రవర్తి అయినటువంటి 100 మంది సోదరులు కలిగినటువంటి భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ గొప్ప మహావీరుల సహకారము కలిగినటువంటి 11 అక్షోహిణీల సైన్యము కలిగినటువంటి సార్వభౌముడు దుర్యోధన చక్రవర్తి 2 తొడలు విరిగి యుద్ధములో కూలిపోవడానికి కారణం లోభితనం. ఇతరుల సొత్తు కూడా నాకే కావాలి అన్న భావనతో నాశనం అయిపోయాడు. ఒక్క గుణమే ఎంత గొప్పవాడిని పడగొట్టిందో చూసావా? కాబట్టి దుర్గుణముల యొక్క స్నేహము జీవులను మననివ్వదు, బ్రతకనివ్వదు. గుణాన్ని వదిలిపెట్టాలి. పరాస్త్రీ వ్యామోహం అనేది ఒక్క గుణం 1,50,000 సంవత్సరాలు స్వర్గముతో సమానమైనటువంటి లంకా సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రావణాసురుడు నాశనమైపోయాడు. క్రోధము పోనినటువంటి కంసుడు, నా బ్రతుకునకు అడ్డు తగిలేవాడిని ఎవడైనా సరే నేను వాళ్ళని బ్రతకనివ్వను అని
దేవకీ వసుదేవులను చెరసాలలో వేసి శ్రీకృష్ణ పరమాత్మ చేత హతుడైపోయాడు. క్రోధముతో కంసుడు నాశనమయ్యాడు. లోభితనముతో దుర్యోధనుడు చెడిపోయాడు. కామముతో రావణాసురుడు నాశనమయ్యాడు. మదము చేత జరాసంధుడు తెచ్చాడు. మత్సరముతో యవనుడనేవాడు తెచ్చాడు. కామముతో సుఖముందో రావణాసురుడిని చూడు. క్రోధముతో సుఖముందేమో కంసుని చూడు. లోభముతో సుఖముందేమో దుర్యోధనుడి జీవితాన్ని చూడు. మోహముతో సుఖముందేమో దశరథుణ్ణి చూడు. మదముతో సుఖముందేమో జరాసంధుణ్ణి చూడు. మత్సరముతో సుఖముందేమో యవనాసురుని చూడు. దేనితో సుఖముంది? నీకు సుఖముందా? కాబట్టి కామక్రోధ లోభమోహ మదమత్సరములు నీకు అవసరమా? వద్దు, వదిలిపెట్టు. దీన్ని విచార జ్ఞానం అంటారు. ఈ విధంగా మనస్సుకు బోధపడేటట్లు సాధకుడు తన మనస్సుకు చెప్పుకున్నట్లయితే దానికి క్లారిటీ వస్తుంది. నిజమే నిజమే నిజమే, చక్రవర్తులే నాశనం అయిపోయారే, ఇక మనమేంది అని మనస్సు అప్పుడు నీకు అనుకూలిస్తుంది. ఈ విధంగా మనస్సును విచార జ్ఞానము చేత తనంతట తానే దీనిని సిద్ధి పొందాలనే కానీ మరొక్క మార్గం లేదు నాయన రామచంద్ర. ఇట్లా మనసులో పరుచుకోవాలి. కాబట్టి ఇటువంటి మార్గాన్ని మనం చిత్తోపశమనమును కొరకై ప్రయత్నించదముగాక. ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.